బంగ్లాదేశ్ వాళ్ళకి మనం వీసాలు రద్దు చేసాం. వీసాలు ఇవ్వట్లేదు ఇప్పుడు. అలాగే బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లని కంట్రోల్ చేసాం. మన బంగ్లాదేశ్ దానికి ప్రతీకారంగా భారతీయులకి బంగ్లాదేశ్‌లో వీసాలు నిషేధిస్తున్నాం అని ప్రకటిస్తే, ఛీ! దీనమ్మ జీవితం ఏం జీవితంరా ఇది? బంగ్లాదేశోడు భారతీయులకి ఉపాధి అవకాశాలు మనం ఏమన్నా ఎళ్లి బంగ్లాదేశ్‌లో బతుకుతామా? వాడొచ్చి మన మీద బతకాలి. మనం ఇక్కడి నుంచి సరుకులు తీసుకెళ్తే అక్కడ కొనుక్కునేది వాడు. ఇక్కడి నుంచి సరుకులు కావాల్సింది ఆడికి. చివరికి మొన్న రైసు, ఉల్లిపాయలతో సహా మన దగ్గర నుంచి కొనుక్కు సచ్చినోడాడు. వాడు మనల్ని నిషేధించేదేందిరా? ఇదేం కర్మ? ఇలాంటి దిక్కుమాలిన స్టేట్మెంట్ వినాల్సొస్తుందా అనుకున్నాం. అయితే ఇప్పుడు బంగ్లాదేశోళ్ళకి ఇంకో విచిత్రమైన ప్రకటన చేస్తున్నారు. వాళ్ళ దేశంలో చొరబాట్లు అనుమతించరంట. ఏం చొరబాట్లు? మనం కాదు చొరబాట్లు చేస్తుంది. బంగ్లాదేశ్ లాంటి దిక్కుమాలిన దేశంలో కూడా చొరబడే వాళ్ళు ఉన్నారంట. ఎవరంటే ఆఫ్రికన్స్ అట. ఆ దేశంలోకి టూరిస్ట్ వీసా మీదొచ్చి ఓవర్ స్టే చేస్తున్నారట. క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నారట. డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్నారట. డిజిటల్ థెఫ్ట్ చేస్తున్నారట. గవర్నమెంట్ లెక్కల ప్రకారం 33,500 మంది, అదే 33,50,000 మంది అక్కడ ఉన్నారట. అక్రమంగా నివసిస్తున్నటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు 2025 లెక్కల ప్రకారం. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళని తిప్పి పంపేయమని ఉద్యమం చేస్తుంది. అంటే భారతదేశంలో ఈళ్ళొచ్చి ఇక్కడ నేరాలు చేస్తుంటే బంగ్లాదేశోళ్ళు, బంగ్లాదేశ్‌లో నేరాలు చేసేవాళ్ళకి ఆఫ్రికా వాళ్ళనమాట. అంటే అదే అంటారు కదా! తాడి తన్నేవాడు ఉంటాడు, తల తన్నేవాడు ఒకడని. అట్టుందనమాట పరిస్థితి.